హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్. ఈరోజు వచ్చే రెసిపీ మటన్ బీరకాయ. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అది బాగా వేగేలోపు మసాలా రెడీ చేసుకుందాం రండి. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అల్లం, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని ఒక మిరపకాయ కూడా వేసుకొని మిక్సీ ఆడుకోవాలి. మిక్సీ ఆడుకున్న తర్వాత ఆనియన్స్ వేగిపోయి ఉంటాయి. అప్పుడు మటన్ వేగిపోయిన ఆనియన్స్లో మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చాలాసేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక ఇందాక రెడీ చేసుకున్న మసాలాను వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మసాలా అన్నీ వేసుకుని మగ్గనిచ్చాక తర్వాత బీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బీరకాయ ముక్కలు వేసుకొని తర్వాత ఒక టమోటా కూడా వేసుకోవాలి. ఆ రెండు బాగా మగ్గనివ్వాలి. అటు ఇటు చేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. బీరకాయ, మటన్, టమోటా బాగా మగ్గిన తర్వాత అవన్నీ బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు వాటర్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న ఇలా మూత పెట్టేసుకొని తర్వాత 5 విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. బాగా చల్లారాక తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా మూత తీసుకున్న తర్వాత దగ్గరగా అయిపోతుంది. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత మన టేస్టీ మటన్ బీరకాయ రెడీ. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది.